డాక్టర్ ప్రియాంక ఏదైతే సంఘటన చోటు చేసుకుందో రాజమండ్రిలో గడిచిన వారం రోజులుగా రాజమండ్రి మొత్తం కూడా దీని మీదనే అల్లాడిపోతున్న పరిస్థితి. అసలుకి నిర్దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్న పరిస్థితి. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వ్యవహారంలో మొదటి నుంచి కొద్దిగా ఈ వ్యవహారంలో రాజమండ్రి మాజీ ఎంపీగా ఉన్న భరత్ వ్యవహారం మీద కొంత సీరియస్గా రియాక్షన్స్ ఇస్తున్నారు. భరత్ కూడా ఈరోజు ఒక నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయినా కూడా అసలు భరత్ ఈ విషయం మీద ఏం మాట్లాడబోతున్నారు, అసలు ఏం జరిగిందో ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. భరత్ గారు, సారీ మీరు వేరే ప్రోగ్రాంలో ఉన్నారు, అయినా నేను ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీద వచ్చాను. బేసిక్గా మీ నగరంలో జరిగిన ప్రియాంక సంఘటన గురించి అసలు ఈ సంఘటనలో పలు కోణాలు వస్తున్నాయి, కొత్త కొత్త కోణాలు తెర మీదకి వస్తున్న నేపథ్యం అయితే కనబడింది. 3వ తారీఖు రాత్రి నుంచి జరిగిన తర్వాత 6వ తారీఖు వరకు అసలుకి ఈ ఇష్యూ బయటికే రాకుండా ఉండడానికి వెనకాల ఏం జరిగింది, మీకున్న అంచనా ఏంటి? ఇక్కడ 3rd ఆ అమ్మాయిని అతి కిరాతకంగా కారు తొక్కించి మరీ వెళ్ళిపోయారు 2 నిందితులు. ఆ నిందితుల్ని ఎవరు కాపాడుతున్నారనేది ఇక్కడ ప్రశ్న. 3వ తారీఖున ఈ ఘటన జరిగితే మాకున్న సమాచారం ప్రకారము పోలీసు ఆ రోజు రాత్రే ఆ నిందితుల్ని పికప్ చేశారు. కానీ 6వ తారీఖు దాకా వాళ్ళని అరెస్ట్ చూపించడం జరగలేదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ పాత్ర పైన సందేహాలు ఉన్నాయి. పోలీసులు ఈ నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రకాష్ నగర్ స్టేషన్ ఎస్హెచ్ఓ, నేను ఫోన్ చేసి మాట్లాడితే ఎస్హెచ్ఓ చెప్పిన అంశం ఏంటంటే, ఎవరైతే యాక్సిడెంట్ గురైన వాళ్ళు మెడికల్ స్టూడెంట్ అండి, అదేవిధంగా యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కూడా పాపం స్టూడెంట్స్ అండి అంటున్నాడు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటున్నాడు. అసలు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటి, వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి 4-5 ఏళ్ళు అయింది ఒక అతనిది, ఇంకొక అతను మరి ఏం చదివాడో మనకు తెలియదు. వాళ్ళు వాటాలు కూడా చూస్తుంటే పెద్దోళ్ళలో ఉన్నారు. వాళ్ళని స్టూడెంట్స్ కింద చిత్రీకరించే కార్యక్రమం చేశాడు. అంటే ఎస్హెచ్ఓ అంటే ఎవరు, పలాని ఎస్ఐయా, సిఐయా, లేకపోతే డిఎస్పీ? సిఐ బాజీలాల్ అనే ఒక ఎస్హెచ్ఓ స్టూడెంట్స్ అని సంబోధిస్తూ ఉన్నాడు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, గైట్ కాలేజీలో స్టూడెంట్స్ అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆ రోజు 6th డేట్ దాకా 3 రోజుల క్రితం దాకా దాన్ని ర్యాష్ డ్రైవింగ్ కేసు కిందన, స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసు కిందన పెట్టారు. అది కాకుండా మేము గట్టిగా నిలదీసి అడిగి మేము మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆ రోజు హుటాహుటిన డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని సెక్షన్ ఆల్టర్ చేసి బిఎన్ఎస్ 110 సెక్షన్ కింద పెట్టారు. ఒక రకంగా చూస్తే అది అటెంప్ట్ మర్డర్కి కేసు కట్టాలండి. అటెంప్ట్ మర్డర్ కేసు కూడా కట్టకుండా ఆ నిందితుల్ని కాపాడుతూ ఉన్నారనేది అర్థమవుతుంది. ఆ నిందితులకి ఎవరు కాపాడుతూ ఉన్నారు, దీనిపైన పూర్తిగా నిందితులు ఎవరికి ఫోన్లు చేశారు అనేది సిడిఆర్ తీయాలండి. కాల్ డేటా రికార్డు కనుక తీస్తే ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఆ సిఐ ప్రత్యేకించి అంత ఇంపార్టెన్స్ చూపిస్తున్నాడంటే రాజకీయ కోణం ఉంది. అంటే ఎవరో రాజకీయ నాయకులు పెద్ద హస్తం ఉన్నవాళ్ళు అతను సిఐని ఒత్తిడి చేస్తేనే చేస్తాడు కదండి. సిఐకి అంత సీన్ ఉండదు, ఎందుకంటే ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేస్తాడు సిఐ. ఇవాళ ఇంకొక అంశం కూడా చూస్తే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చిన్న వర్షం పడి ఏదైనా మునిగితేనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రియాక్ట్ అవుతారు. డాక్టర్ ప్రియాంక చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా పోస్ట్ పెట్టాల. అంటే వాళ్ళకు కూడా వార్నింగ్లు వెళ్ళినాయి, అధికార పార్టీ దగ్గర నుంచి, ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర నుంచి వార్నింగ్లు వెళ్ళినాయి అని కూడా చెప్తున్నాం. ఇది కాకుండా 3 టౌన్ సిఐ కూడా చాలా అతి ఉత్సాహం చూపించి ఇన్ఫ్లుయెన్సర్లని అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఇది కాక ఇవాళ ఇంకొక ప్యాథటిక్ థింగ్ ఏంటంటే, ఒక్క స్టూడెంట్స్ కూడా ఎవరు బయటికి రావట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. ఆ మెడికల్ కాలేజ్ యాజమాన్యం కూడా ఎవరు మాట్లాడట్లేదు. అసలు ఏం జరుగుతూ ఉంది రాజమండ్రిలో? ఒక అమ్మాయికి ఇంత దారుణమైన అన్యాయం జరిగితే ఒక్కళ్ళు కూడా మాట్లాడరండి. నేను ఇవాళ సిఐని కానీ లేకపోతే ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నా, మీకు కూతురు లేరా? మీ ఇంట్లో అమ్మాయికి కనుక ఈ రకమైన అన్యాయం జరిగితే ఇదే స్థాయిలో మీరు ఉంటున్నారా? ఇప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం, పోలీస్ స్టేషన్ దగ్గరికి కారు తీసుకువెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ దగ్గర కారును పెట్టారు. కారును పెట్టిన తర్వాత ఆ కారులో కనీసం నెంబర్లు కూడా లేకుండా కారును అలాగే ఉంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగింది? మీకున్న సమాచారం ఏంటి? అంటే ఉద్దేశపూర్వకంగానే పోలీసులు దీన్ని కేసునే మాఫీ చేయాలనుకున్నారా? బెయిల్ సెక్షన్ పెట్టి ఈ కేసుని బయటికి తరలించాలని ఒక ప్రయత్నం జరిగిందా? ఇప్పుడు అక్కడ కారు పెట్టారండి, ఆ కారునేమో అదే రోజున తీసుకొచ్చి సీజ్ చేసినట్టు మాకున్న సమాచారం.
కానీ నిందితుల మట్టుకి 3 రోజుల తర్వాత అరెస్ట్ చూపించారు. కానీ మాకున్న సమాచారం అదే రోజున పికప్ చేశారు. ఏదో మొత్తం మీద ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉందండి. కన్ఫ్యూజన్ కూడా కాదు, దీంట్లో మొత్తం మీద ఏదో ఒక మ్యానిపులేషన్ అయితే జరిగింది. ఎందుకంటే మేము కారులో ఫొటోస్ తీసాము, అదే కారులో ఆ ఫొటోస్ చూస్తే కనీసము ఎక్కడ కూడా నలగల. అంటే కారు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దీన్ని సర్వీసింగ్ చేశారనేది అర్థమవుతుంది. ఏదో నామకే వాస్తే బాటిల్ పెట్టేశారు. వీళ్ళు కనీసం బుర్ర కూడా లేకుండా ఒకవేళ చేస్తే దీన్ని నలిపి పెట్టాలి కదా పేపర్. అది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పేపర్. అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది అక్కడ ఉన్న సాక్ష్యాలను కూడా తారుమారు చేశారా, దీని వెనకాల ఉన్న పెద్ద డాన్ ఎవరు చేస్తూ ఉన్నారు, దీని వెనకాతల నుండి ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు ఎవరు. డాక్టర్ ప్రియాంకకి న్యాయం జరగాలి అని అంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కాల్ఫర్ చేయాలి. నిజాలు బయటికి రావాలి. నిజాలు బయటికి వచ్చి ఈ ఎవరైతే నిందితులది కాల్ డేటా రికార్డు బయటికి తీయండి. కాల్ డేటా రికార్డు తీయండి. రెండోది కింద నుంచి సెల్లార్ దగ్గర నుంచి కారు బయటకు వచ్చింది. ఈ వెహికల్ కూడా సెల్లార్ నుంచే వచ్చింది, 2 వీలర్ కూడా. అక్కడున్న సీసీ కెమెరాలు బయటికి తీయండి. అక్కడ దాని ముందర ఏమన్నా ఘర్షణ జరిగిందా, లేకపోతే ఏమేం జరిగిందో, అతను ఏ రకంగా ప్రవర్తించిన తీరు కూడా మనకి బయటకు వస్తుంది. వీళ్ళు ఎంతసేపు బయటది జరిగిన సంఘటన చూపించారు కానీ కిందన సెల్లార్ నుంచి కారు బయటికి తీసుకొచ్చినప్పుడు ఏ స్థాయిలో వచ్చారనే అంశాలు కూడా బయటికి రావాలి. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అపీల్ చేస్తూ ఉన్నా, మీరేం చెప్పారండి, ఆడపిల్లకి ఎవరైనా అన్యాయం చేసినా చేసినా అది ఆడికి ఆఖరి రోజని చెప్పిన డైలాగులు అవి నిలబెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నెన్ని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. ఇది సినిమాలకు పరిమితమా? ఇవాళ డాక్టర్ ప్రియాంకకి ఇంత అన్యాయం జరిగితే అసలు మీరు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేరు? మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదు? మహిళా హోంమంత్రి ఎందుకు స్పందించలేదు? ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు స్పందించట్లేదు? ఇవాళ ఇవన్నీ చాలా చాలా కాన్స్పిరసీ ఉందండి. ఖచ్చితంగా నా దగ్గర ఒక చిన్న ఎవిడెన్స్ ఉంది. ఆ బేసిక్గా ఈ నంబర్లు కూడా పూర్తిగా కూడా నంబర్ ప్లేట్లను కూడా తీసేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఈ నంబర్ ప్లేట్లను పీకేశారా, లేకపోతే ఈ నంబర్ని తారుమారు చేసే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఇది పోలీసుల సమక్షంలో జరిగిందా, లేకపోతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిందితులే ఈ పని చేశారా? అంటే ఎలా చూస్తారు? అదే రోజున ఈ కార్ని సీజ్ చేయడం జరిగింది. చేసినప్పుడు దీన్ని ఏదో ఒక సింపుల్ సెక్షన్ కిందన BNS 125B కిందన పెట్టారు. అంటే ర్యాష్ డ్రైవింగ్ కిందన, హిట్ అండ్ రన్ కిందన, ర్యాష్ డ్రైవింగ్ కిందనే. అది పెట్టడం వల్ల ఏమవుతుందండి, స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. ఇప్పుడు అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయిపోయింది, చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు, ఇంత అన్యాయంగా జరుగుతున్నప్పుడు అసలు వీళ్ళకి అయినా మానవత్వం ఉందండి? అసలు ఆ నిందితుల్ని కొమ్ము కాయాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? అంటే ఇందులో మొత్తం మీదన సూట్ కేసులు కూడా చేతులు మారినాయి అనే కోణంలో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. ఎవరైతే స్టేషన్ సిఐ ఉన్నాడో అతన్ని కూడా అక్యూజ్డ్గా పెట్టండి, పెట్టి అతన్ని కూడా ఎంక్వైరీ చేయండి. ఎవరెవరు ఫోన్లు చేశారు, మీకు ఎవరెవరు ఒత్తిళ్ళు చేశారు, అసలు ఎందుకు చేశారు అనే దానిపైన ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఇమీడియట్గా నేను ఒకటే అపీల్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి అపీల్ చేస్తున్నా, ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకోనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజమండ్రిలో ఇంత పెద్ద అన్యాయం జరిగింది, ఇంత పెద్ద ఘోరం జరిగితే మీరు ఎందుకు స్పందించలేదు, ఎందుకు తగు చర్యలు తీసుకోలేదు? ఇది ఒకటే కాదండి, రాజమండ్రిలో ఈ వారం రోజుల్లో 2 హత్యలు జరిగినాయి. జాతరలో ఒక అతన్ని పొడిసి, గోరక్షన్పేటలో ఒక వ్యక్తిని 4 కలిపి తల మీద రాళ్లు పెట్టి కొట్టి పరిస్థితులు. క్వారీ సెంటర్లో 2 రోజుల క్రితము బ్లేడ్లతో మెడలు చెక్కేసిన సందర్భం. అసలు ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కనుసన్నల్లో వాళ్ళ యొక్క బ్యాకప్తో జరుగుతున్నాయి. లేకపోతే ఇంత ఎవరు పేటరేగిపోతారండి? నిజంగా పోలీస్ ఎస్పీకి తెలియదండి? నేను ఒకటే అంశం అడుగుతున్నా, ఈస్ట్ గోదావరికి రాజమండ్రి హెడ్ క్వార్టర్స్, ఇక్కడ 6 ప్రజాప్రతినిధులు నివాసం ఉంటున్నారు, 3 ఎమ్మెల్యేలు ఉంటున్నారు, ఒక ఎంపీ ఉంటున్నారు, ఒక మంత్రి ఉంటున్నాడు, ఒక ఎమ్మెల్సీ ఉంటున్నాడు, ఒక కలెక్టరు, ఒక ఎస్పీ. ఇంతమంది ఉంటున్నా కూడా వీళ్ళు బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తున్నారు, ఇంత హై హ్యాండెడ్నెస్ ప్రవర్తిస్తున్నారు అని అంటే ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. ఎవరికి బాధ్యత లేదు. ఇంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇప్పటిదాకా బయటకు వచ్చి ఈ విషయాన్ని గురించి మాట్లాడారండి? కానీ నిన్న ఎప్పుడైతే కోర్టుకి పెట్టారో, సెక్షన్స్ మార్చారో, నిన్న సెంట్రల్ జైలుకి కూడా వీళ్ళిద్దరిని పంపించిన తర్వాత కారుని వాష్ చేయడం, ఇవన్నిటిని ఎలా చూస్తారు?
అంటే దీన్ని ఫర్దర్గా ఇప్పుడు ఆల్రెడీ కేసు కట్టారు, జైలుకి పంపించారు. తర్వాత జరగబోయే తర్వాత పరిస్థితి రిమాండ్ రిపోర్ట్ రాయాలి, తర్వాత దానికి ఛార్జ్షీట్ వేయాలి, అక్కడ ఏదైనా జరిగే అవకాశం ఉంటుందా? ఏమండి నేను ఒక్కటే చెప్తున్నానండి, మాల్కి పోలీస్ స్టేషన్కి నాట్ ఈవెన్ ½ కిలోమీటర్ కూడా డిస్టెన్స్ ఉండదు. ఇలా ఫోన్ కొడితే 5 నిమిషాల్లో వచ్చే పరిస్థితులు. మరి మాల్ వాళ్ళు కూడా సహకరించలేదు అని అంటే అసలు మనం ఎక్కడ బతుకుతా ఉన్నాము? ఇది మాల్ కూడా సిటీ మధ్యలో ఉంది, ఊరు నడిబొడ్డులో ఉంది. మరి ఇమీడియట్గా అక్కడి నుంచి హాస్పిటల్స్ కూడా ½ కిలోమీటర్ ప్రాక్సిమిటీలోనే పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. మరి సహకరించలేదని అంటే నాకు కూడా బాధ కలుగుతూ ఉంది. నిజంగా ఇంకొక అంశం ఏంటంటే, మీరు చెప్పింది ఆ అంశం సరే, 3 రోజుల దాకా వెలుగులోకి రాలేదు. అంటే అక్కడ ప్రధానమైన కొన్ని మీడియా ఛానల్స్ని కూడా అక్కడ 4 మీడియా ఛానల్స్ వెళ్ళారని కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్న వార్తల ప్రకారం వాళ్ళని కూడా వార్తలు రాయనివ్వకోకుండా మేనేజ్ చేశారు అనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా పోస్టులు చేయొద్దు అని హుకుం జారీ చేసిన సందర్భాలు కూడా ఈ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి వెళ్ళాయని కూడా చెప్తా ఉన్నారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను కూడా పిలిచి వార్న్ చేశాడని కూడా వదంతులు బయటకు వస్తూ ఉన్నాయి. స్టూడెంట్స్ని ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా కొన్ని మేనేజ్మెంట్స్ అడ్డుకుంటున్నాయి అనేది కూడా బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగా వాళ్ళ ఫ్రెండ్కి ఇంత అన్యాయం జరిగితే ఆ కుర్రోడు ఎందుకు మాట్లాడట్లేదండి? అంటే ఎవరు ఒత్తిడి ఉందండి? ఇవన్నీ కూడా పూర్తిగా సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి. ఎవరెవరు ఒత్తిళ్ళు ఎవరెవరి పైన ఉన్నాయి, అసలు స్టేషన్ సిఏ ఇంత హైడ్రామా చేయాల్సిన అవసరం ఏంటి? ఇవన్నిటిపైన కూడా సమగ్రమైన విచారణ చేయాలి. ఇప్పటికైనా ఈ కేసులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా? ఎందుకంటే ఆల్రెడీ జైలుకి వెళ్ళారు, ఆల్రెడీ జైలుకి పంపించారు. తర్వాత జరగబోయే అసలు కథ అది. ఛార్జ్షీట్, రిమాండింగ్లో ప్రాపర్ సాక్ష్యాలు పెట్టాలి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయాలి, అవన్నీ జరుగుతాయని భావిస్తున్నారా? ఏమండి ఇప్పుడు 100కి 100% మా వంతు ప్రయత్నము పోరాటము మేము చేస్తాం. ఏదైతే నిందితులకి కఠినాతి కఠినమైన శిక్ష వేయడానికి 100% మేము పోరాటం చేస్తాము. ప్లస్ ఈ నిందితుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి బ్యాకప్ ఉన్న వాళ్ళని కూడా అరెస్టులు చేయాలని అంటే దీన్ని హై లెవెల్లో ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడకుండా బాధితుల పక్షాన కనుక నుంచుంటే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయి. రాజమండ్రిలో ఇన్ని రాజకీయ అండదండలు లేకుండా జరుగుతాయండి? ఎస్పీకి తెలియవండి ఎంతమంది? మొత్తం రాజమండ్రి పెరిఫరీ తీసుకుంటే 10 కిలోమీటర్లు ఉండదు. ఈ 10 కిలోమీటర్ల ప్రాంతంలో ఎంతమంది రిఫర్ ఆఫ్ ఫెలోస్ ఉన్నారు, హై హ్యాండెడ్గా ఎవరు ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి సహకరించే వాళ్ళు పెద్ద బడా నాయకులు ఎవరున్నారు? వాళ్ళని పట్టుకుంటే మొత్తం కింద వాళ్ళందరూ బయటకు వస్తారు. అది చెయ్యాలి అనుకుంటే పూర్తి స్థాయిగా చేయగలుగుతారు. మొన్న జాతరలో ఒక అతన్ని ఓపెన్ సాయంత్రం 7ంటికి రాజమండ్రి ఇంకో సంవత్సరంలో వీళ్ళు పుష్కరాలు చేస్తారంట. 10 కోట్ల మంది ప్రజల్ని భక్తుల్ని తీసుకొచ్చి పుష్కరాలు చేస్తారని పెద్ద గొప్పగా చెప్తా ఉన్నారు. మరి రాజమండ్రిని నిలయం కింద చేసేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఈ ప్రజాప్రతినిధులు, చేతకాని ప్రజాప్రతినిధులు, అసమర్థులు ప్రజాప్రతినిధులు ఉంటే అసలు ఏ రకంగా చేస్తారు? 12 ఏళ్ల క్రితము 28 మంది రాజమండ్రిలో పుష్కరాలకి. మరి వీళ్ళకి అసలు మేనేజ్మెంటే చేత కావట్లేదు. అసలు ఏం చేస్తారో కూడా ప్రశ్నార్థకంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది మాజీ ఎంపీ భరత్ క్లియర్గా చెప్తున్నారు. ఈ కేసుని అసలు ముందు ఇక్కడ ఐఓని పూర్తిగా పక్కన పెట్టాలి. కేసుని కొంత ఉన్నత స్థాయి అధికారులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. కేసు వెనకాల ఎవరు ఒత్తిళ్లు చేశారు, ఎవరు ఆ కారుకి సంబంధించిన వ్యవహారాలను మొత్తం కూడా నడిపారు, ఎవరిని కాపాడాలనుకున్నారు, సీడీఆర్లు తీస్తే మాత్రం వ్యవహారం మొత్తం కూడా బయటికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఆ అమ్మాయికి పూర్తి రక్షణ వచ్చే వరకు, అంటే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అంటే ఆ నిందితులకి కఠినమైన శిక్షలు పడేంత వరకు కూడా తామైతే పోరాటం చేస్తూనే ఉంటాము అనేది భరత్ చెప్తున్న పరిస్థితి. కోర్టు స్టూడియో.